భద్రకాళి అమ్మవారి దర్శనం అయిపోయింది. ఇప్పుడు ఈ స్తంభాల దేవాలయానికి వచ్చాము. ఇప్పుడు లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. లాస్ట్ వీడియోలో భద్రకాళి అమ్మవారి దర్శనం కోసం వెళ్ళాను కదా. అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ నుంచి 2 కిలోమీటర్స్ జర్నీ చేస్తే 1000 స్తంభాల గుడి వస్తుంది. అక్కడికి వచ్చానన్నమాట. లైట్గా వర్షం పడుతుంది. మీరు చూస్తున్న టెంపుల్ ఇప్పుడు అదే అన్నమాట. ఈ టెంపుల్ 11వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన ప్రతాపరుద్రునిచే నిర్మించబడింది. ఈ ఆలయము త్రికూటాలయము. ఇక్కడ నందీశ్వరుడు ప్రధాన ఆకర్షణ. ఈ నందీశ్వరుని ఒకే ఒక నల్లని రాయితో చాలా అందంగా సజీవంగా మనల్ని చూస్తున్నట్టు చెక్కబడింది. ఎటువైపు నుంచి చూసినా నందీశ్వరుడు మన వైపు చూస్తున్నట్టే ఉంటాడు. ఈ గర్భాలయంలో నక్షత్ర ఆకార పీఠంపై రుద్రేశ్వరుడు ప్రధానమైన దైవంగా కొలువై ఉన్నారు. ఈ టెంపుల్ని 1000 స్తంభాలతో నిర్మించటం వల్ల 1000 స్తంభాల టెంపుల్ అని అంటారు. ఇక్కడ కొన్ని స్తంభాలు మనకి బయటికి కనిపిస్తాయి, కొన్ని లోపట అంటే గోడ లోపట అమర్చటం వల్ల కొన్ని మనకి కనిపించవు అన్నమాట. ఈ టెంపుల్ని చూస్తుంటే కాకతీయులు శిల్పకళలకి ఎంత ఇంపార్టెంట్ ఇచ్చారో అర్థమవుతుంది. ఈ ఒక్క టెంపులే కాదు, రామప్ప టెంపుల్ కూడా అలాగే ఉంటుంది. అక్కడ కూడా అలాగే కట్టించారు. అదే పెట్టి చూపించారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్తంభాలు గోడ లోపట బిల్ట్ అయి ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మండపం టెంపుల్ ఎదురుగా నందీశ్వరుడు వెనక వైపు నుండి కళ్యాణ మండపం. ఈ కళ్యాణ మండపంలో ఉన్న స్తంభాలు మనకు క్లియర్గా బయటికి కనిపిస్తాయి. ఆ స్తంభాల పైన చెక్కిన డిజైన్ కూడా మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ గర్భగుడిలో గోడ లోపట అమర్చబడిన స్తంభాలు, కళ్యాణ మండపంలో ఉన్న స్తంభాలు మొత్తం కలిపితే 1000 స్తంభాలు ఉంటాయి. అందుకే దీన్ని 1000 స్తంభాల టెంపుల్ అని అంటారు. స్తంభాల టెంపుల్ దగ్గర నుంచి భూగర్భ రహస్య మార్గం ఉంది. కాకతీయులు నిర్మించిన మిగతా కట్టడాల దగ్గరికి రహస్య మార్గం ఉందంట. భద్రకాళి అమ్మవారి టెంపుల్ దగ్గరకు కూడా ఉంది. భద్రతా కారణాల వల్ల ఇప్పుడు దాన్ని ప్రస్తుతానికి క్లోజ్ చేశారు.
ఫ్రెండ్స్, ఇక్కడ మనం అర్చన చేయించుకోవాలనుకుంటే 200 టికెట్ బయట అక్కడ అమ్ముతారనమాట. ఆ టికెట్ తీసుకొని వెళ్తే మనకి అర్చన చేస్తారు గోత్రనామాలు చదివి. ఫ్రెండ్స్, మనం కొబ్బరికాయలు కొట్టాలంటే గుడి బ్యాక్ సైడ్కి వెళ్తాము. అక్కడ బ్రహ్మసూత్రంతో ఒక శివలింగం ఉంటుంది. అక్కడ ఆయనకి ఒక 50 రూపీస్ ఇచ్చి మనము ఒక చెమ్ముతో శివలింగం మీద నీళ్లు పోయొచ్చు అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్. పిల్లలు ఏముంది